నేటి భారతం ప్రేక్షకులకు అభినందనలు తెలుపుతూ భారతదేశంలో స్టార్లింక్ సేవలు మొదలడానికి అవకాశాలు సుగమం ఏర్పడ్డాయని కొన్ని వార్తల ప్రకారంగా తెలుస్తుంది. జూన్ 6వ తారీఖున నుండి ఈ స్టార్లింక్కు ప్రభుత్వం నుండి అనుమతులు లభించాయి. ఆ తర్వాత ఇకపై ఇండియన్ స్పేస్ రెగ్యులేషన్ వారు స్పెక్ట్రమ్ లొకేషన్ తర్వాత భద్రతా వేదికలు బాధ్యతలు పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తి అవడానికి సుమారు 2-3 నెలలు లేదా పూర్తి అవ్వచ్చని చెప్పి నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని అంచనాల ప్రకారంగా 2-3 నెలల్లో భారతదేశంలో స్టార్లింక్ సేవలు మొదలవుతాయని కొందరు, ఇదంతా పట్టడానికి 12 నెలలు కూడా పట్టవచ్చని కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా స్టార్లింక్ సేవలు భారతదేశంలో రావడానికి మార్గం సుగమం అయ్యాయని తెలుస్తూ ఉంది. అయితే ఈ స్టార్లింక్ సేవలు నెలకి $3,000 ప్రతి సబ్స్క్రైబరు చెల్లించవలసి ఉంటుందని తెలుపుతూ ఉన్నారు. అయితే ఈ హార్డ్వేరుకి $33,000 కూడా ఖర్చు అవుతుందని తెలుస్తూ ఉంది. అయితే భారతీయులు ఈ 33,000 ఒక్కసారి హార్డ్వేర్పై ఎంతవరకు ఖర్చు పెట్టగలరు అనేది ఒక సందేహాత్మకమైనటువంటి విషయం. అయితే మనకంటే చిన్న దేశాలైనటువంటి బంగ్లాదేశ్, భూటాన్, ఇలా మయన్మార్ దేశాల్లో కూడా ఇదే హార్డ్వేర్కి ఇదే ధర ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా స్టార్లింక్ సేవలు మన భారతదేశంలో చాలా రిమోట్ ప్రాంతాల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. రిమోట్ అంటే సుదూర ప్రాంతాల్లో, అడవుల్లో, కొండల్లో నివసిస్తున్నటువంటి జనాలు కూడా సాధారణ జీవస్రవంతిలో తమ నెట్వర్క్ ద్వారా కలిసేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. మన దేశంలో పెద్ద సంస్థలైనటువంటి జియో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ వంటి సంస్థలు కూడా ఇవి మారుమూల ప్రాంతాలకి కలుపుదామని చూశారు, కానీ అది నేటి వరకు పూర్తి అవట్లేదు. అయితే స్టార్లింక్ సేవల వల్ల ఈ సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ సేవలు లభ్యమవడానికి చాలా అవకాశాలు ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.